ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో కుటుంబ సభ్యులు అంటే అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బాబాయిలు, పిన్నులు, అన్నదమ్ములు పిల్లలు, అలాగే తల్లి తండ్రికి సంబంధించిన బంధువులు, కుటుంబ సభ్యులకు సంబంధించిన బంధువులు, చుట్టుపక్కల ఉన్న వారితో వాళ్ళతో గొడవలు, విభేదాలు, శత్రుత్వం ఇలా ఏర్పడుతుంది అనుకోండి. గొడవలు అవ్వడం, కొట్టుకోవడం, కేసులు దాకా వెళ్ళడం ఇలా జరుగుతున్నాయి అనుకోండి. మీరు ఈ ఉపాయాన్ని ఈ శీతాకాలంలో ప్రయత్నించండి. ఏం చేయాలంటే, వెన్న దొరుకుతుంది, స్వచ్ఛమైన వెన్న. మనం చిలికితే వెన్న వస్తుంది. కొద్దిగా వెన్న తీసుకోండి. ఒక శివలింగాకృతి తయారు చేయండి. ఎందుకంటే శీతాకాలం కాబట్టి కరిగిపోదు, కొంచెం గట్టిగానే ఉంటుంది. తయారు చేసిన తర్వాత దీన్ని మీరు ఎప్పుడు పూజించాలి అంటే, శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ శివలింగంలా తయారు చేసి శివలింగానికి పువ్వులు, దీపారాధన, ధూపము, నైవేద్యం సమర్పించి ఆ శివలింగాకృతిలాగా చక్కగా అలా చేసి మీరు పూజ చేయండి. తర్వాత శివ అష్టోత్తరం కానీ చదవడం రాదనే వారికి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని 108 సార్లు అనుకొని ఈ శివలింగం తయారు చేసిన దాన్ని తీసుకువెళ్ళి ఎక్కడైనా నదిలో కానీ నీళ్ళల్లో, పారుతున్న నీళ్ళలో కానీ చెరువులో కానీ నిమజ్జనం చేయండి. ఒకవేళ మీకు అలా నిమజ్జనం చేయడానికి అవకాశం లేకపోతే మీ ఇంట్లో ఒక బకెట్ పెట్టుకొని ఆ బకెట్లో నీళ్లు పట్టి ఒక గంట తర్వాత నీళ్ళన్నీ కాస్త స్థిమితంగా అయిన తర్వాత అందులో ఈ వెన్నని కలిపి ఏదైనా చెట్టు మొదల్లో పోయండి. ఇలా చేస్తే మీకు శత్రు బాధలు తొలగిపోతాయి. అలాగే చాలా ముఖ్యమైనది ఏంటంటే, జాతకంలో చంద్రుడు యోగిస్తాడు. మీరు చాలా తొందరగా ధనం సంపాదించే సామర్థ్యం మీకు వస్తుంది. అలాగే శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారుతారు. కుటుంబంలో ఉన్న బంధువులు, సమాజంలో ఉన్న మిత్రులు అందరూ కూడా మీకు అనుకూలంగా మారుతారు. అయితే ఎవరు చేయాలి అనే పాయింట్ కూడా క్వశ్చన్ వస్తుంది. అంటే మా పిల్లల కోసం నేను చేయవచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది ఎవరికి వారు మాత్రమే చేసుకోవాలి. అందులో శీతాకాలం కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి వెన్నపూస తొందరగా ఇదవదు, అంటే కరిగిపోదు. కాబట్టి వెన్నతో మీరు ఖచ్చితంగా ఇది ప్రయత్నించండి. అయితే ఈ పూజ చేస్తున్న సమయంలో నూనెతోనూ నెయ్యితో వీటితో తయారు చేసిన పదార్థాలని తినకుండా ఉంటే మంచిది. అంటే నూనె, వెన్న, నెయ్యి ఈ పదార్థాలు తినకుండా ఉండాలంటే నూనె లేకుండా ఆ రోజు వంట చేసుకునే పదార్థాలు, ఇడ్లీ లాంటివి, నూనె లేకుండా ఉండే పదార్థాలు, కూరలు కూడా ఏదైనా చేసుకోగలిగితే వాటిని ఆహారంగా తీసుకోవడం మంచిది ఒక్కరోజే. అలాగే ఇంకా ఎటువంటి లాభాలు కలుగుతాయో కూడా ఈ విషయం చెప్తాను మీకు. జాతకంలో అష్టమ, అర్ధాష్టమ, ఏలునాటి శని ఈ బాధలు ఉన్న, శని బాధలు ఉన్న ఈ ప్రయోగం వల్ల తొలగిపోతాయి. అలాగే జాతక చక్రంలో గురుడు, శుక్రుడు, చంద్రం అంటే గురుడు, శుక్రుడు, చంద్రుడు బలంగా ఉండాలి. ఇది పరిహారం చేస్తే గురు, శుక్రు, చంద్రబలం కూడా పెరుగుతుంది. ఇది అతి పురాతనమైన తంత్రాలు. వీటిని నమ్మికతో, విశ్వాసంతో ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.